జయగిరిధారి దివ్యాత్మ స్వరూపులందరికీ ముందుగా నమస్కారం. మనం గురువుని గురించే మనం 4-5 రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం. సద్గురు ఎవరు అని ఎన్నిక చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అందరూ కూడా తన యొక్క ఉదర పోషణ కోసమే చెప్తున్నారు తప్ప నీలో జ్ఞానాన్ని పెంచాలని ఆ తపన పట్టలేదని మనం ఇన్ని రోజులుగా మనం తెలుసుకుంటున్నాం. మరి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు దీన్ని మనం సరైన మార్గంలో పెట్టగలిగిన వారనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ ఎప్పుడైతే ప్రారంభమైందో గురువు నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర రావడం నీ కంటి ముందు కనపడ్డం. ఎప్పుడైతే ఈ భావాలతో మనం వింటున్నామో ఒక తపన బయలుదేరుతుంది లోపల. నేను కూడా ఆ చెప్పేటువంటి మాటలని అర్థమైన తర్వాత నా నిజ రూపాన్ని నేను తెలుసుకోవాలి. ఈ కనిపించేదంతా కూడా అశాశ్వతం అని చెప్తున్నారే, బంధాలు మనం పెనవేసుకుంటున్నామే, అశాశ్వతమైన బంధాలు పెట్టుకుంటున్నామే, శాశ్వతమైన బంధం పరమాత్మ అని చెప్తున్నారే, ఆ పరమాత్మ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అనే తపన ఒకటి పడుతుంది. అది జిజ్ఞాస, జ్ఞాతం, వీక్ష. ఆ తపన పడాలి. ఆ తపనైతే ఎప్పుడైతే పడుతుందో అప్పుడే నీలో ఒక శక్తి ఉద్భవిస్తుంది. ప్రతి క్షణం కూడా అన్వేషణ ప్రారంభమవుతుంది. మనం వివేకానంద స్వామిని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎప్పుడూ కూడా ఎవరు కనపడినా కూడా దేవుడిని చూపిస్తావా, దేవుడిని చూపిస్తావా, దేవుడిని చూపిస్తావా అని ఉంటాడు తప్ప ఇంకోటి లేని లేదు. నాకు దేవుడిని చూడాలి అని ఎవరూ చెప్పలేకపోతే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చినప్పుడు అదే మాట అడుగుతాడు, నాకు దేవుడిని చూపిస్తావా అని. నేను చూపిస్తాను ఆయన అన్నప్పుడు ఇక ఆయన గురువుగా ఎంచుకొని ఉన్నాడు. అలానే మన అన్వేషణ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో గురువు ఏదో రూపేణ మనకు వస్తాడు. అజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా జ్ఞానవంతులైపోతారు. ఆ సద్గురు ఎవరంటే జగద్గురు ఆదిశంకరాచార్య, వారే సద్గురు. జగద్గురు అనేది ఈ సృష్టిలో ఇద్దరిని అంటున్నారు. ఒకటి శ్రీకృష్ణ పరమాత్మని, రెండవది జగద్గురు ఆదిశంకరాచార్య అని అంటున్నారు. ఆయన కేవలం 32 సంవత్సరాల జీవితం అనుభవించినతను. ఆయన కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ రోజు కూడా ఎన్నెన్నో పీఠాలు ఏర్పడి. అందువల్ల వారి యొక్క జీవిత విశేషాలని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగద్గురు ఆదిశంకరాచార్య కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో జన్మించారు. తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురు. వారు క్రీస్తు పూర్వం 509 సంవత్సరంలో జన్మించారు. ఇది రకరకాలుగా ఉన్నాయి, ఒక్కొక్క గ్రంథంలో ఒక విధంగా ఉంది. అందువల్ల అవన్నీ మనకు అనవసరం. మనం చూడాల్సింది ఏంటంటే ఆయన యొక్క శక్తి ఏంటి, ఆయన ఆశ్రయించడం మనకు లభించేది ఏంటి, అది ఆలోచన చేయాలన్నమాట. శివగురు ఆర్యాంబ ఇద్దరు దంపతులకు కూడా చాలా కాలం వరకు సంతానం లేదు. వారిద్దరూ కూడా పరమేశ్వరుని ధ్యానిస్తూ చింతిస్తూ తపస్సు ప్రారంభించారు. ఒకరోజు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మీ తపస్సుకు మెచ్చాను, మీకేం కావాలని కోరుకోమన్నప్పుడు వారు అడిగింది ఒకటే, సంతానం లేదు మాకు, ఉన్నామ నరకం అంటారు, అందువల్ల దాని నుంచి విముక్తి పొందాలంటే సంతానం కావాలి మాకు, సంతానం ఇవ్వమని అడిగినప్పుడు పరమేశ్వరుడు ఒకటే అంటాడు, అల్పాయుష్యుడు కావాలా, దీర్ఘాయుష్యుడు కావాలా. అల్పాయుష్యుడు అయినందువల్ల అతను ఈ ప్రపంచానికి ఎన్నో రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాడు. దీర్ఘాయుష్యుడు అయినవాడు ఏం చేయలేడు. నీకు ఎవరు కావాలా కోరుకోమన్నప్పుడు వారిద్దరు కోరింది ఒకటే, అల్పాయుష్యుడైన జ్ఞానవంతుడైన వాడు కావాలన్నా. ఆ వరం ఇచ్చారు. పరమేశ్వరుడు వెళ్ళిపోయారు. ఆయన వయసు ఎంత తెలిసినా 8 సంవత్సరాలు ఆయనకి ఇచ్చింది.
శంకరాచార్యకి ఇచ్చినటువంటి వయస్సు 8 సంవత్సరాలు. 2వ ఏటని చదువుకున్నాడు ఆయన. 8 సంవత్సరాల్లో 2వ ఏటని చదువుకున్నాడు. 3వ ఏట కావ్యపఠం చేశాడంట. కావ్యాలన్నీ పఠించేశాడు. తాను తపస్సు మరలా ఆచరించి ఇంకొక 8 సంవత్సరాలు ఆయన తీసుకున్నాడు. మొత్తం 16 సంవత్సరాలు వారికి వచ్చింది. వ్యాస భగవానుడు వారికి మరలా 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే ఇంత జ్ఞాని త్వరగా వెళ్ళిపోతే ప్రపంచానికి మేలు జరగదని తన యొక్క తపశ్శక్తి నుంచి ఇంకో 16 సంవత్సరాలు ఇచ్చాడు. మొత్తం 32 సంవత్సరాలు ఆయన ఈ యొక్క నేల మీద బ్రతికింది. ఆయన ఎన్ని రకాల గ్రంథాలు రాశారో చెప్పలేం. 1, 2 అని కాదు, కొన్ని వందల గ్రంథాలు, అన్నీ అద్వైతం. అద్వైతం అంటే నువ్వే దేవుడు, దేవుడి కోసం నువ్వు జతకద్దు, ఒకటే చెప్తున్నాడు. బ్రహ్మ పదార్థం ఉన్నది ఒకటే, అది ఇదంతా వ్యాపించి ఉన్నది, అన్నిట్లో పరమేశ్వరుడు ఉన్నాడు తప్ప ఇంకోటి కానే కాదు. ఉదాహరణకి మట్టే తీసుకున్నాం. ఆ మట్టి అనేక రకాల పాత్రలకు కనిపిస్తుంది. కుండగా, మూకుడుగా, ముంతగా, బానగా, పిడతగా, గురుగ్గా, అన్నీ ఒకే మట్టితో తయారైన పాత్రలే. కానీ ఒక్కొక్క దానికి ఒక్కో ప్రయోజనం. కుండ ఉంది, నీరు నిల్వ చేసుకోవడానికి పనికి వస్తుంది. ముంత ఉంది, నీళ్ళు ముంచుకోవడానికి పనికి వస్తుంది. మూకుడు ఉంది, దుమ్ము పడకుండా పైన పెట్టడానికి పనికి. పిడత కూర తయారు చేసుకోవడానికి. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి తప్ప ఉన్నది ఏంటి? మట్టి. సత్య పదార్థం ఏంటి? మట్టి. మట్టి లేకపోతే ఇవన్నీ లేవు. నామము, రూపం, ఈ రెండే ఉన్నాయి ఇక్కడ, ఇంకొకటి రెండో లేవు. ఈ సృష్టిలో ఏదైనా చూడండి, రెండే ఉండాలి, నామము, రూపం. రూపం ఉందంటే నామం రావాలి, రూపం లేకుండా నామం లేదు. ఎప్పుడైతే రూపం పోయిందో నామం కూడా పోతుంది. ముంతామూకుడు బాణలు కుండలు నామరూపాల పోకడలే. ముంతామూకుడు బాణలు కుండలు నామరూపాల పోకడలే. మట్టి పాత్రలకు మన్నే అండా, జగమంతటికి నీవే నిండా. మట్టి పాత్రలకు మన్నే అండా, జగమంతటికి నీవే నిండా. ఎన్నో ఎన్నో రూపాలు, ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు, అన్నీ ఆరే దీపాలు. ఆరని దీపం మారని రూపం, ఇలలో భువిలో నీవే సకలం. ఆరని దీపం మారని రూపం, ఇలలో భువిలో నీవే సకలం. రూపాలకు రూపం నీవు, రూపాలకు రూపం నీవు. రూపం లేని స్వరూపం నీవు, రూపం లేని స్వరూపం నీవు. ఊరు పేరు ఉనికి ఎలా, ఊపిరి నీవై నిలిచిన వేళ. ఊరు పేరు ఉనికి ఎలా, ఊపిరి నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. ఆరని దీపం మారని రూపం, ఇలలో భువిలో నీవే సకలం. చూడండి, రూపాలకు రూపం ఎవరు? ఆ పరమేశ్వరుడు. అనేక రూపాలతో కనపడుతున్నాడు. కొండ, మూకుడు, ముంతలు, బాణలు, పిడతలు ఎన్నున్నా కూడా మట్టి. ఎప్పుడైతే కొండ పగిలిందో మట్టిగా పోయింది. మూకుడు, ముంతలు అన్నీ పగిలిపోయి ఒక గుట్ట చేసిన తర్వాత దానిలో ముంత, మూకుడు ఇదేందని తీయగలరా? ఇది ముంత మట్టి, ఇది మూకుడు మట్టి, ఇది బాణ మట్టి, ఇది పిడత మట్టి తీయలేదు. నామం రూపం ఎప్పుడు పోయిందో నామం పోయింది. ఇంతే, ఈ దేహానికి కూడా అంతే, నామరూపాలతో ఉంది. ఎప్పుడైతే రూపం పోయిందో కొన్నాళ్ళకి నామం కూడా పోతుంది. దివ్య స్వరూపులారా, ఒకసారి ఆలోచించేయండి. ఆనందమైన జీవితాన్ని వృధా చేసుకోబాకండి. నేను చెప్పేది ఒకటే, ఈ తత్వంలో అందరూ కూడా ఎప్పుడు కూడా నిలబడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.